గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే చూసి చెప్తా, ఎందుకంటే నాకు కూడా తెలియదు టైం ఎంత అవుతుందో. 8:38 అవుతుంది గైస్. అయితే గైస్ ఇగో ఇప్పుడైతే బయట అయితే చాలా చల్లగా ఉంది. ఇగో మా అక్క మాత్రం ఇక్కడ ఫోటోలు ఆపుతలేదు. ఇగో లైట్లు పెట్టి ఫోటోలు దిగుతుంది. ఇవ్వండి అంటే ఇప్పుడు ఈ లైట్ బంద్ చేసింది అనుకో మంచిగా వస్తుంది గైస్. ఇగోండి గైస్ మొత్తం రూమ్ మొత్తం ఎట్లయిందో. ఇప్పుడు నేను ఇట్లా తీసినాను నా ముఖం కనిపించదు, లైట్ వేసిన గైస్. అయితే గైస్ ఇగో ఇట్లా కాదు, ఇట్లా అయితే మంచిగా కనిపిస్తలేదు. బయట నుంచి గైస్ వాన పడేటట్టు ఉంది. మార్నింగ్ కూడా చల్లగా ఉండే, ఈరోజు మాత్రం నా ముఖం కనిపిస్తుంది. అక్క లేపక పైకి, ఇది పైకి లేపు అని పైకాను నా ముఖం. ఇగో గిదే ఈ ఏంది ఏం ఫోటోలు అంటారు దాన్ని. ఇవన్నీ గైస్ ఇది ఎట్లయినా మమ్మీ పైన పెడితే నేనే తీసిన, ఇప్పుడు నాకే లేకుండా ఫోటోలు తీస్తుంది. ఇగో మళ్ళా ఈ మెసేజ్లు వస్తాయి గైస్ మధ్యలో, ఈసారి సైలెంట్ లో పెట్టి తీయాలి. నా షర్ట్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఫుల్ కానిస్తుంది గైస్. మీకు అర్థం కాదు ఎందుకంటే 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 ఏం చెప్పాలి, గాలి కనిపించదు కదా గైస్. ఎయిర్ ఈజ్ నాట్ విజిబుల్, ఇంగ్లీష్ ఎయిర్ ఈజ్ నాట్ విజిబుల్. అయితే గాలి అయితే కనిపించదు కాబట్టి నా షర్ట్ అయినా అవుతుంది. చాలా చల్లగాలి వస్తుంది అని చెప్పి కిటికీలో దోమలు వస్తాయి, కానీ ఈ నెట్ తీసుకుంటే అంత వ్యూ మంచిగా అనిపిస్తలేదు. ఇగో గైస్ బయట టైంలో బయట చూస్తారు ఎక్కడెక్కడో లైట్లు ఉన్నాయి. అవును గైస్ వ్యూ, ఇలాంటి వ్యూ దక్కాలంటే మనం ఎన్నెన్నో పైసలు కట్టాలి. ఎక్కడికన్నా పోతాం కదా పెద్ద పెద్ద బిల్డింగ్లలో మ్యూజిక్. ఈడ చూడండి గైస్ లైట్ ఎట్లుందో. కానీ ఈ రూమ్ కలనే వేరు గైస్. ఈ రూమ్ కోసం నేను ఫుల్ మా డాడీతో కొట్లాను, అక్కకి ఏకు ఇప్పుడు ఇద్దరికి ఇచ్చారు. నవ్వకు, నేను అవన్నీ చెప్తే వద్దులే. గైస్ ఇటుకలు ఏమంటారంటే గైస్, ఇటుకలు మోసిన నేను అన్నీ వేసినా కానీ నాకు ఇవ్వలేదు రూమ్ సపరేట్గా. ఇప్పుడు కావాలంటే రూమ్ తీసుకొచ్చాని ఏ బ్లర్ అయింది. ఏ క్యా హే ఏమైంది ఇడా? ఓకే 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 ఎవరు గైస్ ఈ రూమ్ కనిపిస్తుందా? కొంచెం వీడియో ఎందుకో బ్లర్ అయింది గైస్, సారీ ఫర్ దిస్ డిస్టర్బెన్స్. పైన ఫ్యాన్ కూడా ఉంది, ఈ ఫ్యాన్ కోసమే పోయినా మా ఇంటికి. ఈరోజు స్కూల్కి కూడా పోయినా గైస్ బస్సులా. మస్తు అనిపించింది, కానీ లేటుగా పోదామంటే తొందరగా పోయినా. రేపైనా లేటుగా పోతా స్కూల్కి. ఈ మధ్య ఓలన్నా స్నాపులు వాడేటోళ్ళు ఉంటారు కదా, స్నాప్ వదులుతలేదు గైస్. ఏందో వీడియో బ్లర్ వస్తుంది. గైస్ గాలి ఓ గాలి చలో గైస్ రేపు పొద్దుగాలైతే కలుస్తాం. అసలుకి ఈరోజు బ్లాగ్ తీస్తాం అనుకుని ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను స్కూల్ నుంచి రాక నడిచిపోయినా. కానీ వెదర్ రివ్యూ చూసేసరికి మీకు కూడా ఇద్దాం ఇలాంటిది అని చెప్పి చెప్తున్నా. ఇంకా వానాకాలం అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకోటి గైస్ మార్నింగ్ ఇక్కడ నెమ్మలిల్లు సౌండ్ చేసి క్యూ అని నేను చేస్తున్నా. ఇక ఆపుతలేదు, ఇక ఆపరు గైస్. బ్లర్ ఎందుకు. సో గైస్ వీడియో మాత్రం మరీ ఎక్కువ బ్లర్ వస్తుంది గైస్. గాలి మాత్రం ఫుల్ వస్తుంది. ఇగో గైస్ గాలి చూడండి, బ్లర్ వచ్చింది గైస్ ఇందాక వీడియో కూడా. దానికైతే నేనే సారీ గైస్, దానికి వీడియో క్లారిటీ లేదు, ప్లస్ దాని బ్లర్ కూడా వస్తుంది. మనం ఏం చేయలేం. ప్లస్ ఇక ఈరోజు నూనె కూడా పెట్టిన జుట్టు సిల్క్ దానికి ఆయిల్ అంటే హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పి నూనె పెట్టి మసాజ్ చేసుకున్నాను. అగో మళ్ళా మెసేజ్ గాలి కొట్టుకోబెట్టాడుందా మమ్మీ. మరి ఓవర్ యాక్టింగ్ ఉంది కదా గైస్, మరి ఓవర్ యాక్టింగ్ ఉంది. ఇది గాలి కొట్టుకోబెట్టా కాదు, కానీ ఒకసారి మీకు దీని జూమింగ్ ఎట్లుందో చూద్దాం. జూమ్ అబ్బో వద్దు జూమ్ బాగాలేదు గైస్, సారీ. మీకు సౌండ్ అయితే వినిపించచ్చు ఏది, అరే అయినా అవుతుంది. ఓకే సైడ్కి వద్దాం. ఓకే గాయస్ చలో నూనె కూడా పెట్టిన, మొత్తం చుట్టూ మొత్తం గాలి పడుతుంది. స్కూల్ కూడా వాళ్ళు రేపు. సో గాయస్ అవన్ గాయస్ అక్కడ నెమ్మలి ఉంది. అరే జూమ్ బాగాలేదక్క. గాయస్ ఆడుంది కనిపిస్తుందా? అది ఇంతసేపు ఈడుండి అటు పోయింది. అవును గైస్ అగదగదగది
బ్లర్ బ్లర్ అవుతుంది కానీ అవును గైస్ కదులుతుందాడా చూపి జరుగురా. నీకు సైట్ ఉంది అక్క నేనేం చేయలేను దానికి అవును గైస్ వస్తుంది ఇటు ఆగో 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 అవును గైస్ నెమ్మలి ఉందన్నా ఉంది 6:51 అవుతుంది గాయస్ ఇంకా స్కూల్ బస్లో మీద ఉన్నా పండుకుంటున్నా బస్సులో వచ్చి అలసిపోయినా గాయస్ అందుకని ఫుల్ అలసిపోయినా గాయస్ చీకటి కూడా అయింది బయట చీకటి అయితే ఈరోజు అయితే వాటర్ వస్తాయి గాయస్ ఇగో ట్యాంక్ నిండుతుంది ఈరోజు పైన నిండదు ఎక్కువ వస్తలేదు నీళ్ళు సగమే వస్తున్నాయి నీళ్ళు ఈడు ఇంకో బెడ్ ఉంది గాయస్ అబ్బా అయితే గాయస్ ఇప్పుడు యూనిఫామ్ మార్చుకుంటా గాయస్ ఇల్లు అయితే హోమ్ టూర్ ఇద్దాం అనుకుంటున్నా గాయస్ కానీ ఏమైందంటే ఇంటిది ఇంకా పని అయిపోలేదు ప్రాపర్గా అవును గాయస్ కరెంట్ బోర్డ్స్ ఇంకా సామాన్లు మంచిగా చదువుకునేది ఉంది కొంచెం కొన్ని రోజులు టైం పడుతుంది గాయస్ టైం పడ్డాక ఇస్తా ఎవరైనా కమెంట్ చేస్తలేరు అనుకో నేను చూపిద్దామని చూపిస్తా గాయస్ చూపించడానికి కూడా ఏమంతా లేదు ఇల్లు ఎట్లు మంచిగా చేయించుకుని ఉంది ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయినా కానీ రెడీ కాదు యూనిఫామ్ అయితే మార్చుకున్నాను నమ్మకం కనిపిస్తుంది మళ్ళీ తర్వాత బ్లాగ్ తీసినాక అనుకోవాలి కదా ఏం నమ్మకం కనిపించలేదని కనిపిస్తుంది మనకు తెలియదు గాయస్ స్క్రీన్ ముందర ఉంటుంది ఓకే అయితే గాయస్ షర్ట్ కనిపిస్తుంది కదా ఇదైతే నాది కాదు ఒక అన్నది నా ఫస్ట్ బ్లాగ్స్ లో చెప్పిన ఒక అడ్వకేట్ అన్న రాజన్ అని ఉంటాడని అన్నది షర్ట్ అయితే ఈ షర్ట్ ఎందుకు తీసుకున్నంటే గాయస్ షర్ట్ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే మాకు స్కూల్లో బ్లాగ్ తీసుకొని గాయస్ అందరు ఏడ పడతాడు మీద మాట్లాడితే ఈడికొచ్చి మాట్లాడతారు ఆడ మాట్లాడితే ఆడికొచ్చి మాకు ఇదే అయితే వాటర్ అయితే వచ్చినాయి కదా సార్ ట్యాంక్ లో మీకు ట్యాంక్ అనిపిస్తుంది అనిపించకపోతే దీంట్లో వైడ్ యాంగిల్ లేదు కాబట్టి అదే ప్రాబ్లం గాయస్ వైడ్ యాంగిల్ లేదు దీంట్లో ఏం చెప్తున్నా షర్ట్ గురించి చెప్తున్నా కదా గాయస్ అయితే ఇది మా స్కూల్లో ఫేర్వెల్ ఫస్ట్ షాపింగ్ మాల్ బ్లాగ్ కూడా షాపింగ్ పోయినప్పుడు అన్న కొనుక్కున్నది కొత్తది అయితే నేను ఇట్లా అన్ననే ఇచ్చిండు ఫేర్వెల్ అన్న మెసేజ్లు పక్కా ఒక్కడు కూడా బ్లాగ్ తీసుకొని గాయస్ ఇగో ఆడ మెసేజ్లు వస్తాయి టీటీడీ రేపటి సైలెన్స్ లో పెడితే ఏమైతే మర్చిపోతా కదా దాన్ని మళ్ళీ తీయడం ఎందుకంటే మమ్మీకి ఫోన్స్ వస్తాయి కదా అని చెప్పి ఒకసారి అంతే పెడితే మా డాడీ ఫోన్ చేసిండు వినిపించలేదు ఫుల్గా తిట్టిండు అందుకని ఇంకోసారి పెట్టట్లేను అట్లా ఇగో ఇప్పుడు మళ్ళీ మెసేజ్ వచ్చింది అయితే గాయస్ ఫేర్వెల్ ఉండే స్కూల్లో ఫేర్వెల్ ఉంటే తీసుకోపోయినా ఇది ఆ రోజు తీసుకున్న ఫేర్వెల్ బ్లాగ్ తీయలేదు గాయస్ ఎందుకంటే ఫోన్ తీసుకోలేదు నా ఫోన్ కండిషన్ కూడా బాగాలేదు అట్లా అని చెప్పి తీసుకోలేదు ప్లస్ మీకు చెప్పలేదు కూడా నేను ఫేర్వెల్ ఉందని ఎందుకంటే షిఫ్టింగ్ మొత్తం ఈ పూజ అంతా మొత్తం తిరుగుడే సరిపోయింది కాబట్టి ఫేర్వెల్ ఇక ఏముంటుంది ఫేర్వెల్ అంటే మా స్కూల్లో పెద్దగా ఏముండదు ఫేర్వెల్ అంటే ఏదో అట్లా జరిగింది గాయస్ ఫేర్వెల్ అంటే ఏమైతుంది ఫస్ట్ పాటలు పెట్టుకోరు డాన్స్ చేసుకోరు 10th వాళ్ళు 10th మాకేం లేదు ఓన్లీ మేము ఎంత పర్ పర్సన్ 350 రూపీస్ కట్టి పోయినాం అంటే స్కూల్లో చెప్తారా ఎంత మాకైతే చెప్పారు మేమైతే తీసుకుపోయి 350% కట్టేసి మంచిగా 10th వాళ్ళకేమో బ్యాగులు గిఫ్ట్ ఇచ్చేసారు బ్యాగ్స్ మేమే ఎలా టీచర్ వాళ్ళే ఇచ్చారు అయితే మేము చికెన్ బిర్యానీ తిన్నాం గాయస్ చికెన్ బిర్యానీ స్కూల్ తెచ్చిరు వెజ్ తినేటోళ్ళు వెజ్ కూడా ఉంటుంది గిరంతా చూడంత ఎందుకు చెప్తున్నా నేను ఇంత సీరియస్ అని చెప్తున్నా అయితే ఏం లేదు గాయస్ ఫేర్వెల్ గురించి చెప్పకూడదు ఇదంతా చెప్పిన బయటకు పోదామని చెప్పి వేసుకున్నా కానీ ఇప్పుడు ఇప్పేస్తున్నా గాయస్ ఎందుకంటే ఇది ఒక అన్నది మళ్ళీ ఏమనంటే నాకు తెల్లది ముందే ఏమనంటే నన్ను తిడతాడు నేను వేసుకున్నా తినే చూపిద్దామని కూడా అది బయటికి పోదాం అనుకున్నా ఇట్లా అని సౌండ్ మాత్రం ఫుల్గా వస్తున్నాడా ఓకే గాయస్ ఇప్పుడు చెట్టు కూడా మార్చుకుంటా చెట్టు వల్ల అది ఫేర్వెల్ చెప్పిన ఫేర్వెల్ బ్లాగ్ తీయలేదు నేను తీసిండే పెట్టేటోని కానీ తీయలేదు మళ్ళా మధ్యలో చాలా బ్లాగ్స్ తీయలేదు ఫోన్ పోయిన కాడికి వెళ్ళి కొంచెం మంచి బాగాలేకుండే బ్లాగ్స్ తీయబుద్ధి కాలేదు ఈ ఫోన్లో ఏమైతే అంటే గాయస్ కొన్నిసార్లు వాయిస్ గట్టిగా వినిపిస్తుంది కొన్నిసార్లు వాయిస్ వినిపించదు ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది ఇప్పటికి 3rd టైం ఇలాంటి ఈ వీడియో దీని మీద రికార్డ్ చేయడం ఎందుకంటే 2 times దాంట్లో ఒకటేమో షార్ట్ వీడియో పడ్డది
అంటే షార్ట్లో కొంచెం నడవగానే ఆగిపోతుంది ఫోటో, వీడియో సారీ. ఇంకోటి ఏమో ఇట్లా ఏమైందంటే ఫోటో కాదు, వాయిస్ రీచ్ కావట్లేదు. ఎప్పుడన్నా రీచ్ అవుతుందో కావట్లేదో తెలియదు. కొన్నిసార్లు స్టోరేజ్ ప్రాబ్లమ్ చూపిస్తా. అన్ని ప్రాబ్లమ్స్, లెక్కలేని ప్రాబ్లమ్స్ అని ఇల్లనే ఉంటాయి. ఇల్లు ఒక గేమ్ ఎక్కించిన ప్రాబ్లం, ఒక స్నాప్ చాట్ ఎక్కించిన ప్రాబ్లం. ఇన్స్టాగ్రామ్ అంటే ఇక మనం యూట్యూబ్ కన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామే వాడతాం అనుకో. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి, కింద ఏమంటారు డిస్క్రిప్షన్లో ఉంటుంది గాయస్. ఒక షర్ట్ మార్చుకుంటే వాటర్ అయితే వస్తున్నాయి బాగానే. ఎందుకంటే గాయస్ మాకు ఏమంటారంటే అగో ఇన్ని మెసేజ్లు దేనికి వస్తాయి గాయస్. ఒకటి ఏమో చెప్తారు కదా, ఒకటి గూగుల్ది ఈమెయిల్ ఉంటుంది కదా, దాని పాస్వర్డ్ బాగాలేదు కదా, చేంజ్ చేసుకో, ఇది చేసుకో అని మెసేజ్లు వస్తాయి. ఇంకోటి ఏమో స్టోరేజ్ ఇస్ ఫుల్ అని వస్తుంది. స్టోరేజ్ ఇస్ నాట్ ఏమైనా పని. ఛార్జింగ్ అంటే దీంట్లో వాడేటోళ్ళు ఇవ్వలేదు అనుకో, ఛార్జింగ్ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు. మమ్మీ వాడుతుంది అంతే. మమ్మ అంటే ఎంత వాడుతుంది గాయస్, యూట్యూబ్ చూద్దాం కలిగేది అంతే గాయస్. ఇక మూడే నేను కనిపిస్తున్నా గాయస్. దీంట్లో వైడ్ యాంగిల్ లేదు, వైడ్ యాంగిల్ అంటే కనిపించేటోనేమో. వాయిస్ అన్న రీచ్ అవుతుందా కావట్లేదు. రాసుకున్నా ఇగో వాటర్ అయితే నిండుతున్నాయి. రోజు ఇంత రావు, ఇగో రోజు 7 దాకా వస్తాయంటే ఇది ఏ కనిపిస్తుందా, ఏ కంటే ఎక్కువ నిండదు. బండి తప్పించి బండి వస్తుంది. అయితే మేమేం చేస్తామంటే ఇగో ఈడొక ట్యాంక్ ఉందా, నిండిందా, అయితే పైప్ పెట్టాలి. ఇగో ఇదొక ట్యాంకు, ఇలా సగమైన నీళ్ళు ఉన్నాయి. ఇంకోటి బయట ఒక ట్యాంక్ ఉంది. గాయస్ ఇక్కడ ఇవ్వండి గాయస్. ఇప్పుడు ఇలా నీళ్ళైతే లేవు, ఇప్పుడు ఇలా నీళ్ళైతే నింపాలి గాయస్. ఇది కొత్త ప్రదేశం కాబట్టి గాయస్ మనకు అంత అలవాటు లేదు. అది బస్సులో కూడా ఈరోజు మంచి స్టెంట్ అయింది. ఫస్ట్ వాటర్ పంప్ పట్టినాక చెప్తా. వస్తున్నాయి నీళ్ళు. నల్లలు ఎందుకు తిప్పుతున్నావు మమ్మీ, డైరెక్ట్ పైప్ పెడదాం. గాయస్ ఇగో ఏముంది కదా, కాదు ఒక మాట. ఇప్పుడు నేను ఇక్కడ వ్లాగ్ తీస్తున్నా, అది ఆ విషయం ఆమె తెలుసు. ఇప్పుడు గాయస్ ఏం చేస్తా అంటే నా పక్కకు వస్తుంది, నన్ను చూసుకోదు, అటు ఇటు నడుస్తుంది, మధ్యలో మాట్లాడితే అన్నీ చేస్తుంది. తర్వాత ఏమంటుంది అంటే మా అక్కనే అయితే తర్వాత ఏమంటుంది అంటే గాయస్, అది నన్ను ఎందుకు వ్లాగ్లో పెట్టినావు నువ్వు, నా గొంతు బాగాలేదు, నేను బాగాలేను అని మాట్లాడుతుంది గాయస్. ఇప్పుడు ఎట్లయినా బాగాలేదు అనుకో చెప్పడానికి. ఇప్పుడు మాట్లాడినామో సైలెంట్ ఉండదు, డాడీకి చెప్తుంది, డాడీ తిడతాడు. పోయినసారి కూడా అంతే అయింది. పోయినసారి అట్లా కావడం వల్ల ఫోన్ వాళ్ళకి ఇగో ఇక గింత కూడా ఎందుకు చూస్తారక ముఖము, నా పని ఏదో నేను చేసుకొని నా ముఖం ఎందుకు చూస్తారు నాకు ఒకటి అర్థం కాదు. వ్లాగ్ తీసొచ్చి ముఖం చూస్తారు కదా, ముఖం చూసి నవ్వుతా ఉంటారు. ఇక ఎప్పుడు చూడనట్టు పైప్ పెట్టేసి నీళ్ళైతే నింపుతా. అది నిండలేదు, నిండనికి వచ్చింది గాయస్. సో గాయస్ ఇగో నీళ్ళైతే పట్టేసినాం, అయిపోయింది. ఇంకా నీళ్ళు వస్తున్నాయి అనుకో. ఓన్ గాయస్ ఇగో ఇక్కడ నీళ్ళు ఇంకా నిండినది, ఇది నిండింది గాయస్. ఇంకోటి ఇది ఈ ట్యాంక్ కూడా నిండిపోయింది గాయస్. దిగు నిండిపోయిందా, ఓ పైన 2 నిండిపోయినాయి. అవి మనం నింపడం అవసరంలే, అవి నిండుతే అక్క. గాయస్ ఇగో ఇంకా ఇడికి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అయితే గాయస్ ఇన్ని నీళ్ళు చూపించినా కదా నేను, మాకు ఎప్పుడు ఇన్ని నీళ్ళు రాలే గాయస్. ఒక సగం ట్యాంకులు కూడా నిండలేదు. ఈరోజు ఇన్ని గానం ఇక వస్తున్నాయి నీళ్ళు. అంటే ఈ సంతోషం చెప్పలేము. ఆడైతే నాన్ స్టాప్ వస్తున్నాయి అనుకో పాతింటి దగ్గర. ఇప్పుడు ఈరోజు ఆ ఇంటికి కూడా పోయినా గాయస్. మా మమ్మీ తులసి చెట్టు మర్చిపోయింది, తెలుసా తులసి చెట్టు. అయితే దానికోసం ఇంటికి పోయినా, తీసుకొని వచ్చిన. కానీ పైన ఇల్లు లేదు, మొత్తం సాఫ్ చేసేసారు, అంతా మొత్తం పలగొట్టేసారు. ఇల్లే లేదు ఇక మాది. ఈడ ఒక రూమ్లో ఉంటుండే అని ఇక మొత్తం నిండిపోయింది. ఇక ఇంకొస్తున్నాయి వాటర్. ఎప్పుడు ఇంతగానో రాలే గాయస్ వాటర్ అయితే. అంతే ఇగో ఈ లైట్ వేసింటే ఓకే బంద్ చేస్తుంది. మాకంటే ఈ లైట్, మా అక్కకి లైట్ నచ్చలేదంట. మంచిగా లైట్ ముందల నిన్న మాత్రం ఇక్కడ వ్యూ మస్తు ఉంటుండే. ఇదేందో ఇగో దేశీ స్టైల్, దేశీ మామ్స్ దేశీ స్టైల్, ఊరోళ్ళ స్టైల్ ఇది. ఇదేంటి మంచి వ్యూ వస్తున్నట్టు. ఏ వాళ్ళు తిప్పాలి మమ్మీ, ఓళ్ళు తిట్టారు కడుగుతావా, తిప్పుతున్నావు. సో గాయ్స్ మమ్మంట బయట కడుగుతా అన్నీ బయట మంచిగా
మంచిగా చేట క్లీన్ అవుతుంది. మమ్మీకి అయితే సరుపు కావాలంట, సరుపు మళ్ళీ కిందికి పోవాలి. మొత్తం క్లీన్గా అడిగేసింది, ఆ చెయ్యికి అడ్డం వస్తుంది. చలో గైస్ లిఫ్ట్ అయితే నడుస్తుంది, భయం అవుతుంది కానీ ఇలా ఓనికి. సిగరెట్ స్మెల్ వస్తుంది గైస్ ఇలా లిఫ్ట్. ఓల్డ్ సిగరెట్ తాగి ఇలా స్మెల్ అయితే వస్తుంది. సౌండ్ చూడండి గైస్ ఎట్లా వస్తుంది ఇప్పుడు. ఇది చూసిరా, గైస్ ఇది వస్తా నీకు బోర్డు కూడా లేదు, దీన్ని బోర్డు పోయింది. ప్రాబ్లం అయితే ఫుల్ ఉంది. నేను ఇంతసేపు ఒక తీసిన క్లిప్ తీస్తే ఏమైందంటే వాయిస్ వస్తలేదు, వాయిస్ రికార్డ్ కావట్లేదు. ఇప్పుడు అవుతుందో కావట్లేదో తెలియదు. అయితే కిందికి అయితే పోయినా ఒక టూ టైడ్స్ తెచ్చుకున్న సరుకులు అన్నీ చెప్పాలి కాబట్టి కింద అయితే తీయలేదు నేను బ్లాగ్ కిందికి పోయినాక గాయస్. ఎందుకంటే కింద నాకు సిగ్గైనకి వేస్తే తీయనికి, అందుకని తీయలేదు. అయితే గాయస్ ఇక ఏమైందంటే ఏం కాలేదు అసలుకి. ఈరోజు బిర్యానీ కొనుక్కుందాం అనుకున్నా గాయస్, కానీ ఏమైందంటే ఇందాకనే బిర్యానీ కొనుక్కుందాం అనుకున్నా కానీ ఏమైందంటే ఇప్పుడు బిర్యానీ కొనాలంటే నేను ఈ నుంచి ఆడ రోడ్ ఉంటుంది, ఆ రోడ్ దాకా నడిస్తే ఆడ షాప్ దొరుకుతుంది. మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ ఇడికి తెచ్చుకునేసారి చల్లారుతుంది. పై మెయిన్ మనీ కావాలి. మనీ ఎక్కడి నుంచి, మనీ అంటే ఉన్నాయి నా దగ్గర. ఎక్కడి అంటే ఇట్లా మొన్ననే మేము పూజ చేస్తే ఇంటికి వస్తారు కదా అమ్మమ్మ నాయనమ్మ పెద్దమ్మ పిన్ని వాళ్ళు ఇచ్చిపోతారు. తీసుకున్నందుకు నాకు సిగ్గుండాలి, కానీ వద్దన్నా జోబులలో పెట్టిపోతారు గాయస్. మనం దానికి ఏం చేయలేం. వద్దన్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఫోర్స్ చేయలేము, ఎందుకంటే మనకు కూడా మనసులో అనిపిస్తుంది లైట్ కావాలని. అట్లా అని చెప్పి ఇక వాళ్ళు ఒకసారి వద్దంటాం, 2 సార్లు వద్దంటాం, వద్దంటాం, ఉంచుకుంటాం. వాళ్ళు ఉంచుకురనుకో వాళ్ళకి ఉంచుకోకుండా బలవంతం చేసి ఇచ్చిరనుకో, ఒకసారి నా చేతిలో పడ్డారనుకో మళ్ళీ రిటర్న్. అంతే గాయస్. అట్లా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ మెసేజ్లు ఇన్నిగానే మీ ఫోన్కి ఎందుకు వస్తున్నా అర్థం కాదు. స్టోరేజ్ మెసేజ్ వస్తుంది ఓకే. ఇప్పుడు నేను వీడియో తీసినది ఇప్పుడు రికార్డ్ అవుతుందో కాదో కూడా నాకు తెలియదు, కానీ వీడియో తీస్తున్నా గాయస్. స్టోరేజ్ ప్రాబ్లం ఫుల్ ఉంది, ఫుల్ మొత్తుకుంటున్నా, నాకు గొంతు పోతుంది గొంతు. అయితే గాయస్ ఏమైందంటే పొద్దుగాల పేషెన్స్ అయితే గాయస్ పొద్దుగాల ఏమైందంటే నేను స్కూల్కి ఎన్ని గంటలకు పోయినా తెలుసా గాయస్? 9:15కి పోయినా. స్కూల్ మాకు ఇప్పుడు హాఫ్ డే నడుస్తున్నాయి కాబట్టి స్కూల్ అయితే ఇప్పుడు మాకు ఎంత ఉందంటే టైమింగ్ ఎప్పుడు ఉందంటే 8కి ఉంది. నేను 9:15కి పోయినాక సారు ఏమైంది బాస్, మా సార్ మమ్మల్ని బాస్ అని పిలుస్తాడు 9th వాళ్ళని. అయితే ఏమైంది బాస్ అంటే, సార్ కొంచెం దూరం నుంచి వచ్చినా కదా సార్ అంటే, దూరమా గవన్నీ చెల్లవు అంటే, సార్ నేను బండ్ల కూడా లేం పని 30 సిటప్స్ అన్నాడు. సార్ బండ్ల కూడా పని కాదు సార్, మేము ఆడనే షిఫ్ట్ అయినా మానే ఉంటున్నాం అంటే వినకుండా 30 సిటప్స్ తీపిచ్చిండు గాయస్ నాతోటి. ఏడుపు వస్తుంది గాయస్. 30 సిటప్స్ తీసిన గాయస్, 30 ఇవి 3 కాదు, 0 పెట్టుకో, 3 పక్కన 0, 30 గాయస్. 30 సిటప్స్ తీపిచ్చిండు. తీసినాక కాలు నొస్తుంది గాయస్ ఫుల్గా. 30 సిటప్స్కి అనుకుంటారా? కాలు నొస్తుంది అంటే గాయస్ నాకు కాలు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయినాక కూడా 100 సిటప్స్ తీసిన రోజులు ఉన్నాయి లేట్ అయినందుకు. అప్పుడు వాలంటీర్స్ ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళంత మంచి డ్యూటీ చేస్తలేరు, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ వచ్చినారే. ఓకే గాయస్, ఇక ఓకే వ్లాగ్ అయితే ఏం చేసిన గాయస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం గాయస్. ఛానల్లో కొత్తగా అయితే వాళ్ళు చూసారో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కింద వీడియో ఉందా, వీడియో కింద ఇట్లా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, అప్పుడు రెడ్ కనిపిస్తుంది, ఇప్పుడు బ్లాక్ కనిపిస్తుంది. అది అప్డేట్ ఏదో ఇచ్చి మీకు ఎట్లా కనిపిస్తుందో అయితే కింద కనిపిస్తుంది గైస్. దాన్ని ఒత్తితే ఏం కాదు, నేనేం వీడియోస్ పెడతానో మీకు అప్డేట్ వస్తుంది అంతే. బెల్ ఐకాన్ కూడా ఉంటుంది పక్కన, నైట్ ఒత్తండి టింగ్ అంటది ఊగుతుంది, అప్పుడు నా నోటిఫికేషన్స్ వస్తాయి. అన్ని నా లైఫ్ స్టైల్ వ్లాగ్సే పెడతా గాయస్ నేను. ఓకే చలో గాయస్, బాయ్.